హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్పిరిచువల్ హ్యాపెనింగ్స్. ఈరోజు వెన్స్డే నమస్తే. మెడిటేషన్ సర్కిల్స్ Q&A లో శిరీష గారు ఒక క్వశ్చన్ అడిగారు. అది ఏంటి అంటే, ఇలాగా womb లోకి సోల్ ఎప్పుడు వస్తుంది, దాన్ని అలా సోల్ వచ్చేదాన్ని మనం ఎలా వెల్కమ్ చేస్తాం, అలాంటి ఎనర్జీని మనం ఎలా డివైన్ ఎనర్జీని వెల్కమ్ చేస్తాం అనేసి ఆవిడ క్వశ్చన్ అడిగారు. ఇలాగా చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి, వన్ బై వన్ అడ్రస్ చేసుకుందాము. సో ఈ మొట్టమొదటి క్వశ్చన్ కి నాకు అర్థమైన రీతిలో నేను చెప్తాను. ఓకే, సో యా సో ముందు మనకి ఇది తెలుసుకోవడానికి మనకి తెలియాల్సింది ఏంటి అంటే, అసలు డెత్ అయిన తర్వాత ఒక మనిషికి ఏమవుతుంది. ఓకే, డెత్ అయిన తర్వాత ఒక మనిషికి ఏమవుతుంది అనేది తెలుసుకోవాలి. మనకి 4 శరీరాలు ఉంటాయి. ఓకే, డెత్ అయిన తర్వాత అవి ఏంటి అంటే, ఆ మనది ఏంటి, ఫిజికల్ బాడీ, స్థూల శరీరం, తర్వాత సూక్ష్మ శరీరం, దాన్నే మనం ఆస్ట్రల్ బాడీ అంటారు. తర్వాత కారణ శరీరం, కాజల్ బాడీ. ప్లీజ్ గో ఆన్ మ్యూట్, డోంట్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్, మీరు అన్మ్యూట్ చేసుకోకూడదు. ఓకే, తర్వాతది కారణ శరీరం, ఆ తర్వాతది పిండ శరీరం. ఓకే, సో ఇలాగా 4 రకాలు ఉంటాయి. సో మనిషి చనిపోయిన తర్వాత ఫస్ట్ స్థూల శరీరం ఇక్కడే ఉండిపోతుంది కదా, తర్వాత ఉండే సూక్ష్మ, కారణ అండ్ పిండ శరీరాలు మాత్రమే బయటకి ట్రావెల్ అవుతాయి. ఓకే, ఈ సూక్ష్మ శరీరంలో ఏమేమి ఉంటాయి అంటే, మన మైండ్, మనకి ఆ ఆ మనిషితో ఉన్న ఎమోషన్స్, ఇంప్రెషన్స్, ఇవన్నీ కూడా ఈ సూక్ష్మ శరీరంలో ఉంటాయి. కారణ శరీరంలో ఏముంటాయంటే, మనం చేసిన కర్మలు, బ్లూ ప్రింట్ ఏది తెచ్చుకున్నామో, ఏది కొత్తగా క్రియేట్ చేసి తీసుకెళ్తున్నాం, ఇవి ఉంటాయి. పిండ శరీరం అంటే ఎనర్జీ బాడీ. అంటే ఏంటి అంటే, మనకి మన పితృలు ఉంటారు కదా, అన్సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళతోటి ఉన్న కనెక్షన్స్, ఇవన్నీ కూడా పిండ శరీరంలోకి వస్తాయి. సో ఇలాగా 13 రోజుల పీరియడ్ అనేది ఉంటుంది కదా, మనం చనిపోయిన తర్వాత, ఏ మనిషి అయినా చనిపోయిన తర్వాత 13 రోజుల పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ లో పూర్తిగా ఎమోషనల్ హీలింగ్ అనేది జరగబడుతుంది. అది జరిగినప్పుడు గైడ్స్ ఉంటారు, మనతో పాటు మన గైడ్స్ ఉంటారు. మన గైడ్స్ వీళ్ళందరూ మన యాన్సిస్టర్స్ ఉంటారు, మనల్ని వెల్కమ్ చేస్తారు వాళ్ళు. ఓకే, మనకేంటి, మనం అనుకుంటాము ఇది చనిపోయిన తర్వాత మనకి ఇవన్నీ కూడా ఉంటాయి, మన పెయిన్స్ ఇవన్నీ కూడా మనతోనే ఉంటాయి కదా. కానీ వాళ్ళు మనం ఎవరినైతే ద్వేషించామో, మనం ఎవరినైతే వాళ్ళతోటి ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయి అనుకుని, వీళ్ళు మనకి నచ్చరు, వాళ్ళకి మనం నచ్చము అనుకుంటామో, ఈ డెత్ అయిన తర్వాత దే వెల్కమ్ అస్. మనల్ని చాలా ప్యూర్ గా, హార్ట్ఫుల్ గా వెల్కమ్ చేస్తారు. ఎందుకు వెల్కమ్ చేస్తారు అంటే, గుడ్ జాబ్, ఈ డ్రామాలో నువ్వు మంచి రోల్ ప్లే చేసావు అని చెప్పి మనల్ని వెల్కమ్ చేస్తారు, వెన్ను తడతారు అనమాట. రండి రండి, వచ్చేసారా, అయిపోయిందా రోలు అని వెల్కమ్ చేస్తారు. సో ఇలా వెల్కమ్ చేసినప్పుడు, అదేంటి మన ఇద్దరం కొట్టుకున్నాం కదా, నువ్వెందుకు ఇలా వెల్కమ్ చేస్తున్నావు, ఇవన్నీ మర్చిపోతారు. అప్పుడు తెలుసుకుంటారు. అప్పుడు మనకి మన బ్లూ ప్రింట్ అంతా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మన కారణ శరీరంలో ఉంటుంది కదా అది. ఓహో, ఇది నేను రాసుకున్నాను కాబట్టి వీళ్ళని ద్వేషించానా, ఓహో నేను ఇది రాసుకున్నాను కాబట్టి వీళ్ళు నాతో అలా ఉన్నారా, లేకపోతే యాక్చువల్ గా మనందరం ఒకటేనా అనే రియలైజేషన్ అనేది స్లోగా మొదలవుతుంది. కొంతమందికి ఏమవుతుంది అంటే, అసలు వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి చనిపోయామని కూడా తెలీదు. ఓకే, నేను చనిపోయాను, నేను ఇంకా ముందుకు వెళ్ళాలి అని కూడా తెలీదు. వాళ్ళకి స్పిరిట్ గైడ్స్ వచ్చి, బాస్ నీ పని అయిపోయింది పద అంటారు. కానీ వీళ్ళు మాత్రం నో నో నో, నేను ఇది నా బాడీ, ఇది నా ప్లేస్, ఇది నా ఇల్లు, అయ్యో నేను లేకపోతే నా పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళు ఎలా ఎదుగుతారు, ఇవన్నీ ఆలోచించుకుంటూ ఆ సోల్ అనేది అక్కడే ఉండిపోతుంది. సో వీటిల్ని ఎర్త్ బౌండ్ సోల్స్ అంటారు. మనం చేసే ప్రోగ్రామ్స్ వల్ల, మనం చేసే ఇవి ఉంటాయి కదా, యాన్సెస్ట్రల్ ప్రోగ్రామ్స్ అనుకోండి, లేదంటే ఆ దీపాలు పెడతాం కదా మనము డివైన్ కి,
లేదంటే ఈ కార్తీక మాసం అంతా యాక్చువల్ గా పితృవులకి దీపాలు పెడతారు. దీపాలు రోజు గుమ్మానికి ముందు 2, తులసమ్మ దగ్గర 2 పెడతారు కదా! సో ఎందుకు పెడతారు? ఆ తులసమ్మ దగ్గర పెట్టేవి యాన్సిస్టర్స్ కి అందుతాయి. ఆ లైట్ లో వాళ్ళు శివుడి లోకానికి వెళ్తారు. సో అందుకు పెడతారు. ఓకే. సో అలాగ పెట్టిన దీపాలు వాళ్ళకి హెల్ప్ అయ్యి లైట్ లో నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే. అలా వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఎలా కిందకొస్తారు? పిండ శరీరం ఉంటుంది. ఈ పిండ శరీరానికి సంవత్సరం తర్వాత సంవత్సరం మనం పిండ ప్రదానం అని అంటాం. పిండ ప్రదానంలో ఏం జరుగుతుంది? ఆ! వినాలి. ప్రెగ్నెన్సీ వాళ్ళకే కదా చెప్పేది. సో, పిండ ప్రదానంలో ఏం జరుగుతుంది అంటే, మనము మనకున్న ప్రేమని, లవ్‌ని ఆ పిండం అనే రూపంలో వాళ్ళకి అందిస్తున్నాం. ఎనర్జీస్ అనేవి డైరెక్ట్‌గా ట్రాన్స్‌ఫర్ అవుతాయి. అప్పుడు వాళ్ళకి ప్రేమ అందుతుంది. వాళ్ళకి భోజనం అందుతుంది. అందుకే మనకి ప్రతి సంవత్సరం ఒక రోజు పెడితే వాళ్ళకది ప్రతిరోజు ఒక రోజు. అంటే వాళ్ళు రోజు భోంచేస్తారు. మనం సంవత్సరానికి ఒకసారే పెడతాం. అంటే ఆ ప్లేన్‌లో వాళ్ళు ఏ ప్లేన్‌లో అయితే ఉన్నారో టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకే. సో, ఇలాగ పిండాన్ ఇలాగ పిండ ప్రదానంతోటి వాళ్ళు భోంచేస్తారు. ఓకే. వాళ్ళెప్పుడైతే అనుకుంటారో మళ్ళీ ఆ పిండ శరీరం ఆఖరి శరీరం కాబట్టి అక్కడి నుంచి అన్న అన్నంలోకి మారుతుంది. అన్నంలోకి ఎలా ఓకే. ఎలా మారుతుంది? మజ్జ, మాంసం ఇవన్నీ ఉంటాయి గదా! శరీరంలో. ఇందులో కలుస్తుంది. కలిసి ఆహ్, ఇది స్పెర్మ్‌లోకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఎలా అవుతుంది? కాస్మిక్ కోడ్స్ అని ఉంటాయి. మన యూనివర్స్ అంతా కాస్మిక్ కోడ్సే కదా! కాస్మోస్. కోడ్స్ ఉంటాయి. జీరోస్, వన్స్, బైట్స్ ఉంటాయి. లేదంటే డిజిట్స్ ఉంటాయి. ఇలాగా ఈ డిజిట్స్ అనేవి మొత్తం కాస్మోస్ అంతా ఉంటాయి. ఏ సోల్ అయితే, ఏ పిండ శరీరం అయితే కిందకొస్తుందో, బ్లూ ప్రింట్ తీసుకొని మళ్ళీ ఎవరెవరు కావాలి నాకు అందరిని డిసైడ్ చేసుకొనొస్తుందో, అది ముందు పిండ శరీరాన్ని వదిలి దాన్ని విభిన్న రూపాలుగా మార్చుకుంటుంది. అలా విభిన్న రూపాలుగా మార్చుకుని కాస్మిక్ కోడ్స్ భాగంగా అది భూమిలో సీడ్‌గా మారుతుంది. సీడ్‌గా మారి ప్లాంట్స్‌లో మనం తినే ఫుడ్‌లోకి వస్తున్నది. అంటే ఒక కాన్షియస్‌నెస్ అనేది ఇలా స్ప్లిట్ అయ్యి పూర్తిగా ఒక మనం తినేటప్పుడు మనలోకి ఎంటర్ అవుతుంది. ఓకే. ఇది తర్వాత స్పెర్మ్‌లోకి ఎంటర్ అవుతుంది. ఎప్పుడైతే ఈ మ్యాన్ అండ్ వుమన్ కలుస్తారో అప్పుడది వూంబ్‌లోకి మారుతుంది. అంటే ఇది 3 నెలల కాలంలో అంటే ఏంటి? గర్భంలోకి ఈ రకంగా వస్తుంది కదా! ఇలా వచ్చిన గర్భంలో పూర్తిగా ఎప్పుడు సెటిల్ అవుతుంది అంటే 3 భాగాలుగా సెటిల్ అవుతుంది. ఫస్ట్‌ది కాన్సెప్షన్. ఎప్పుడైతే కన్సీవ్ అయ్యాము అంటారు కదా! వుమన్. ఆ టైంలో కొంత కాన్షియస్‌నెస్ వస్తుంది. తర్వాత మూడో నెలలో ఇంకొంచెం కాన్షియస్‌నెస్ కొంచెం అవేర్‌గా ఉంటుంది. బేబీకి అమ్మ ఎమోషన్స్, అమ్మ ఉంది, నేను ఒక దగ్గర ఉన్నాను. ఇవన్నీ సెన్స్ అవ్వడం మొదలవుతూ ఉంటాయన్నమాట. ఓకే. ఇలా సెన్స్ అవుతున్నప్పుడు మూడో నెలలో ఫెయింట్ కాన్షియస్‌నెస్ అంటారు. అంటే మగతగా ఉండే ఒక కాన్షియస్‌నెస్ అనేది బేబీకొస్తుంది. ఆ టైంలో ఎక్కువ మాట్లాడడం అనేది మదర్స్ అనేది చేయడం మొదలు పెట్టాలి. మూడో నెల నుంచే మాట్లాడడం మొదలు పెట్టాలి. ఎందుకంటే, మనం ఎగ్జిస్ట్ అవుతాము అని మన బేబీకి అప్పటి నుంచి తెలుస్తుంది. కానీ పూర్తిగా కాన్షియస్‌నెస్ అనేది ఉండదు. కొంచెం మగతగా ఉంటుంది. ఈ 5-7 నెలలు. కొంతమందికి ఐదో నెలలో పూర్తి కాన్షియస్‌నెస్ వస్తే, కొంతమందికి ఏడో నెల వరకు వస్తూ ఉంటుంది. ఇలాగ ఐదో నెల నుంచి పూర్తిగా ఏడో నెల వరకు మనకి కాన్షియస్‌నెస్ అంటే సోల్ కాన్షియస్‌నెస్ అనేది కంప్లీట్ అవుతుంది. అందుకే మనకి చెప్తారు కదా! ఐదో నెల తర్వాత గుళ్ళకి వెళ్ళకండి. లేదంటే ఏడో నెల తర్వాత ఎక్కడికి వెళ్ళకూడదు. ఇంట్లోనే ఉండండి. ఓకే. అండ్ ఏడో నెలలో మనకి బేబీ షవర్స్ చేస్తారు. దాన్నేమంటారు తెలుగులో? ఆహ్, బేబీ షవర్స్ శ్రీమంతం ఇవన్నీ చేస్తారు. ఎందుకు అంటే పూర్తిగా సోల్ వచ్చేసింది.
ఇప్పుడు మనము వెల్కమ్ చేయడం స్టార్ట్ చేసేసారు బయట వాళ్ళందరూ. మదర్ ఎప్పుడు వెల్కమ్ చేసింది, ఇప్పుడు బయట వాళ్ళు కూడా, అంటే మన ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళు కూడా వెల్కమ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ వెల్కమింగ్ కోసమే ఈ సీమంతం అని, బేబీ షవర్స్ అని ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇలాగ 7th మంత్ లో పూర్తి కాన్షియస్నెస్ అనేది వచ్చింది. ఇందులో మైండ్ ఇంప్రెషన్స్ అనేవి చాలా బాగా పెరుగుతాయి. ఫస్ట్ కర్మ గురించి తెలుసుకుంటారు పిల్లలు 7th మంత్ లో. వాళ్ళు వచ్చిన బ్లూ ప్రింట్ అనేవి యాక్టివేట్ అవుతాయి, వాళ్ళ పాస్ట్ లైఫ్స్ యాక్టివేట్ అవుతాయి. కానీ అన్నిటికంటే మొట్టమొదటి బ్లూ ప్రింట్ అంటే ఇచ్చేది ఎవరు? ఫుడ్ ఫస్ట్ మైండ్ ఇచ్చేది తండ్రి. సో ఫస్ట్ బ్లూ ప్రింట్ వచ్చేది తండ్రి నుంచి, సెకండ్ బ్లూ ప్రింట్ వచ్చేది తల్లి నుంచి. మైండ్, ఎమోషన్స్ ఈ టైంలో ఎలా ఉండాలి కదా, ఇప్పటికి నేను చెప్పక్కర్లా, మీకే అర్థమైపోయింది ఈ టైంలో ఎలా ఉండాలి, ఇంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి. ఓకే, సో ఇలాగా మన సోల్లోకి ఇది ఎలా ఎంటర్ అవుతుంది? తల్లి బ్రహ్మ గ్రంథి ద్వారా ఎంటర్ అవుతుంది. బ్రహ్మరంధ్రం అంటారు కదా. సో ఇట్ ఎంటర్స్ ఫ్రమ్ దేర్ అండ్ సెటిల్స్ డౌన్ కంప్లీట్లీ ఇన్ ద వూంబ్. అప్పుడు అది సెటిల్ అవుతుంది. సెటిల్ అయిన తర్వాత చాలా మందికి రెస్పాన్సెస్ కూడా వచ్చేస్తాయి. 5వ నెలలోనే కిక్ స్టార్ట్ అయిపోతాయి. ఓకే, ప్రతి ఎమోషన్ ఇన్స్టాంట్ గా వెళ్ళిపోతుంది బేబీకి, టైం కూడా లేదు. ఇక్కడ ఏడ్చిందంటే అక్కడ టప్ అని కిక్ వస్తుంది, ఇక్కడ ఏం ఆలోచిస్తే అక్కడ తెలుస్తుంది. ఓకే, సో అందుకని మదర్స్ ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది మనకి ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. అలాగే దీనికి పాస్ట్ లైఫ్ మెమరీస్ కూడా వచ్చేస్తాయి ఫాస్ట్ గా ఈ బేబీకి. సో అది పాస్ట్ లైఫ్ లో, అయ్యో నేను ఇలా చేశాను, ఈసారి అలా చేయకూడదు, ఇప్పుడు ఇక్కడ నాకు ప్లేస్ సరిపోవట్లేదు, ఇంత చీకటిగా ఉంది, అబ్బా ఎప్పుడు బయటకు వస్తాను అని బేబీ అనుకుంటుంది. మదర్ కూడా అబ్బా ఇంకా నాకు చాలా కష్టంగా ఉంది, ఇంకా చాలు అని కూడా మదర్ కూడా అనుకుంటుంది. అనుకుని 9th మంత్ లో గాని బేబీ రాదు. సో ఇలాగా ఉన్న మదర్ ఎప్పుడు గ్లో అవుతూ ఉంటుంది. ఎందుకు? 2 సోల్స్ ఉంటాయి. జనరల్ గా ఒక బాడీలో 2 సోల్స్ మేనేజ్ చేయలేదు హ్యూమన్ బాడీ. కానీ తనని తాను 2 సోల్స్ మేనేజ్ చేయడానికి రెడీ అయింది ఇంటెన్షన్ తోటి. కాబట్టి మదర్ బ్యూటిఫుల్ గా గ్లో అవుతూ ఉంటుంది. దాన్ని మీరు గమనిస్తూనే ఉంటారు. ఓకే, మామూలుగా గ్లో ఉండకపోయినా ప్రెగ్నెన్సీ టైంలో గ్లో అవుతుంది, ఎందుకంటే 2 ఉన్నారు, ఒకళ్ళు కాదు. ఓకే, ఆ ఎనర్జీస్ బ్యూటిఫుల్ గా ఉంటాయి. అయితే కొన్ని ప్రాక్టీసెస్ ఇలాగ బేబీని క్యారీ చేస్తున్నప్పుడు బేబీని వెల్కమ్ చేయడానికి చాలా చిన్న చిన్న ప్రాక్టీసెస్ ఉంటాయి, కానీ చాలా ఇంపార్టెంట్ అవి. ఏంటి అంటే ఫస్ట్ మనకి తెలుసుకున్నాం కదా, మదర్స్ మైండ్ ఈజ్ చైల్డ్స్ మైండ్. మనం ఏం తింటున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, ఏం ఫీల్ అవుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, రెండవది రోజు సాత్విక్ ప్రాక్టీసెస్ అనేవి ఇంపార్టెంట్. అంటే విష్ణు సహస్రనామ వినడం కానీ, భగవద్గీత చదవడం కానీ, ఎందుకంటే కాన్షియస్నెస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. పాజిటివ్ స్టోరీస్ అనేది మనం చదువుతూ ఉంటే మనం కూడా బేబీకి పాజిటివిటీయే ఎక్కువ ఇస్తాం. ఇప్పుడు మనము బేబీస్ ఆరా మీద మెడిటేట్ చేయొచ్చు. 10 minutes మెడిటేషన్ హెల్ప్స్ టు ఇంక్రీజ్ ఆర్ ఎక్స్పాండ్ బేబీస్ ఆరా. అది చాలా ప్యూర్ గా ఉంటుంది. ఇప్పుడు మీరు 10 నిమిషాలు చేసినా అది చక్కగా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, సాత్విక్ ఫుడ్. ఎందుకు? ఏ ఫుడ్ అయినా తినండి, నేనేం చెప్తా అంటే ఏదైనా తినండి, మీకు మనసుకు నచ్చేది, నోటికి నచ్చేది ఏదైనా తినండి. 90% ఆఫ్ ది టైమ్స్ మనం అనుకుంటాం మనకి నచ్చింది తింటున్నాం అనుకుంటాం. అలా ఉండదు, మన బేబీస్ కి నచ్చింది తింటాం. ఓకే, మన బేబీస్ కి నచ్చిందే తింటాం, మనకి తెలియదు అది. ఓకే, ఎందుకు తింటాము అంటే అది అడుగుతోంది లోపల, మీకు రెస్పాన్సెస్ మీకు వస్తున్నాయి, మీరు తెలుసుకుంటున్నారో లేదో చూసుకోండి. ఓకే, ఇది ఏం తిన్నా సరే కాముగా తినాలి. హడావిడిగా ఆఫీస్ ఉందని పరిగెత్తుకుంటూ ప్రెగ్నెన్సీ టైంలో హడావిడిగా 2 చపాతీలు నోట్లో కుక్కేసుకుని చకచకా వెళ్ళిపోవడం హెల్ప్ అవ్వదు. రేపు పొద్దున మీ బేబీ కూడా బయటకు వచ్చి హైపర్ గా పరిగెడుతూ ఉంటుంది. అప్పుడు మీరు అనుకుంటారు, ఇదేంటి నేను అన్ని బాగానే చూసుకున్నానే,
నా బేబీ ఎందుకు ఇలా జంప్ చేస్తూ ఉంది నాన్ స్టాప్ గా, కూర్చోవట్లేదు ఎందుకు ఒక దగ్గర అని. ఇవాళ ప్రాబ్లం అదే కిడ్స్ తోటి. ఎందుకు మీరేం చేశారు అనేది చూసుకోవడం మానేసాం మనం పేరెంట్స్. మనం ప్రెగ్నెన్సీ టైంలో ఏం చేసాం అనేది ఒక్కసారి చూసుకుంటే మన పిల్లలు ఎందుకు ఇలా ఉన్నారు అనేది అర్థమైపోతుంది. ఓకే, తర్వాత ఎప్పుడు వూంబ్ ని బ్లెస్ చేస్తూ ఉండాలి. 5th మంత్ ఆర్ 3rd మంత్ నుంచి కాన్షియస్నెస్ వచ్చేసింది కదా, ఎలా బ్లెస్ చేస్తారు? ఇలా రాస్తూ రాస్తూ ఉంటే తల్లి దీవెన దైవ దీవెన అంటారు. అలా రాస్తూ ఉంటే బేబీకి మీ ఐడెంటిటీ, మీ ఎగ్జిస్టెన్స్ బాగా తెలుస్తాయి. తెలిసి ఎనర్జీ అనేది తెలుస్తుంది, బ్లెస్సింగ్స్ వస్తాయి అన్నమాట బేబీకి. ఓకే, ఏడవడాలు, ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ అస్సలు సరైనవి కాదు. ఓకే, ఎక్కువ ఆలోచనలు ఇవేమి సరైనవి కాదు. బేబీని బ్లెస్ చేయడానికి రకరకాల స్తోత్రాలు ఉన్నాయి. సంతాన గోపాల స్తోత్రం అని, రకరకాల భగవద్గీతలో కొన్ని స్తోత్రాలు, సుందరకాండలో కొన్ని, అలాగా కొన్ని కొన్ని ఉన్నాయి, అవి చదువుకోవచ్చు. ఓకే, అండ్ ఎప్పుడూను యాన్సెస్టర్స్ కి గ్రాటిట్యూడ్ తో ఉండాలి ఈ టైంలో. ఎందుకంటే ఈ వూంబ్ లోకి వచ్చిన ఏ బేబీ అయినా సరే వాళ్ళ పూర్వీకుల నుంచి ఖచ్చితంగా కొంత భాగం కర్మ తెచ్చుకుంటుంది. అది ఎందుకు అంటే ఆ డిఎన్ఏ అనేది న్యాచురల్ గా వచ్చేస్తుంది. దాన్ని మనం ఏమీ చేయలేం. ఆ డిఎన్ఏ ద్వారా కర్మ అనేది తెచ్చుకుంటారు. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఏదైనా సరే బేబీ గో త్రూ అవ్వడానికి బ్లూ ప్రింట్ లో తెచ్చుకుంది కాబట్టి మనము బేబీకి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి యాన్సిస్టర్స్ ని ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఓకే, బ్యూటిఫుల్ చైల్డ్ వస్తున్నారు నాకు, డివైన్ చైల్డ్ వస్తున్నారు అని చెప్పి ఎప్పుడు విజువలైజ్ చేసుకుంటూ ఉండాలి. అందుకే కదా ఈ విజువలైజేషన్స్ కోసమే అనుకుంటా మనకి ఇవి పెడతారు. ఫొటోస్ చూడండి, బేబీ ఫొటోస్ చూడండి అని చెప్పి బేబీ ఫొటోస్ తెచ్చి మరీ పెట్టుకుంటారు. ఓకే, ఇలాగా డివైన్ బేబీస్ ని కన్నది ఎవరు? ప్రహ్లాదుడి తల్లి కదా, ముందు నుంచి ఎక్స్ప్లెయిన్ చేసేసి కంది కౌసల్య, రాముణ్ణి కంది. అవునా? సో ఇలాగా రకరకాలుగా బేబీకి హెల్ప్ చేయడానికి మనం ఏం చేయగలము అనేది చేసుకుంటూ ఉండాలి. తర్వాత టచ్ హీలింగ్. ఎప్పుడైనా సరే బేబీని టచ్ ఇలా 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 జస్ట్ ఇలా వూమన్ టచ్ చేసి ఐ హీల్ యూ, యూ హీల్ మీ. ఎంత స్టేట్మెంట్! నేను నిన్ను హీల్ చేస్తున్నాను, నువ్వు నన్ను హీల్ చేస్తున్నావు. ఓకే, మన ఇద్దరం లైట్ లో ఉన్నాము, చాలు, పెద్ద పెద్ద అక్కర్లా. ఈ 2 స్టేట్మెంట్స్ చెప్పుకుంటే మీ బేబీ బ్యూటిఫుల్ గా రెస్పాండ్ అవుతుంది. గమనించి చూడండి ఒకసారి. ఓకే, అలాగే నేచర్ వాక్స్. నేచర్ లో నడవండి. ఎందుకు? ఏమవుతుంది అంటే బేబీ ఇంకా మన భూమిలోనే ఉంది, అంటే వాటర్ ఎలిమెంట్ లో ఉంది. దాన్ని అంటే జలతత్వంతో ఉంది. పృథ్వీ తత్వాన్ని ఎక్కువగా యాక్టివేట్ చేయాలి బేబీకి కదా, ఎందుకంటే భూమి మీదకి వస్తుంది. అలా యాక్టివేట్ చేయడానికి మనం ఖాళీ ఫీట్ తోటి గడ్డిలో నడవడం ఇవన్నీ చేస్తే మనకి మంచిది. గ్రౌండింగ్ అవుతాం. టెయిల్ బోన్ పెయిన్స్ వస్తాయి చాలా ప్రెగ్నెన్సీలో. ఓకే, అవన్నీ అవాయిడ్ అవుతాయి అన్నమాట. సో సో ఇవన్నీ అనేది చాలా హెల్ప్ అవుతాయి బేబీస్ కి. మదర్స్ ఈ రకంగా వెల్కమ్ చేయాలి. ఇది ఓన్లీ మదరే చేయాలా? ఫాదర్ కూడా చేయాలి. ఖచ్చితంగా మదర్ కి ఫాదర్ కి మంచి హార్మోనీ ఉండాలి. ఎవరెవరైతే ఈ బేబీని వెల్కమ్ చేస్తున్నారో ఆ ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి. అప్పుడే బేబీ బయటికి సంతోషంగా వస్తుంది. లేదంటే ఈ ఇష్యూస్ ఎక్కువ అవుతున్నాయి చూసారా ఇప్పుడు. మనకి తెలుసు పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు. రకరకాల పేర్లు ఇంతకు ముందు లేవు, ఇప్పుడున్నాయి. సో అలాగా రకరకాలుగా పిల్లలు సఫర్ అవ్వకుండా మనం బేబీని జాగ్రత్తగా వెల్కమ్ చేసుకోవడానికి మన చేతుల్లో ఉన్నంత మనం చేసుకోవాలి. సో అది సబ్ కాన్షియస్ ఎక్కువగా బేబీస్ కి ఇంప్రింట్ తొందరగా అయిపోతుంది కాబట్టి ఎక్కువ న్యూస్ చూడడం ఇలాంటివి చేయకుండా కాన్షియస్నెస్ ఎక్స్పాండ్ అయ్యే ప్రోగ్రామ్స్ కానీ, కొంచెం మనతో మనం ఎక్కువ ఉండడం కానీ, ఒక గోల్ సెట్టింగ్ అలాంటివి మనం అనుకున్నప్పుడు వాటి గురించి ఎక్కువ ఆలోచించడం కానీ ఇలాంటివి చేస్తే
మనకి మన బేబీస్ కి హెల్ప్ అవుతుంది అనమాట. సో అలాగా బేబీ అనేది womb లోకి ఈ టైంలో 3 to 7 months లో ఇలా వస్తుంది, బ్రహ్మరంధ్రం నుంచి వస్తుంది. అండ్ ఇలాగ మనం డివైన్ బేబీని వెల్కమ్ చేయాలి. ఓకే, ఈ థింగ్స్ ఇవన్నీ గర్భ సంస్కారాస్ అంటారు. ఇవన్నీ జాగ్రత్తగా చేయడం వల్ల ఒక హెల్దీ బేబీకి పేరెంట్స్ అవుతాం అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ ది ఆన్సర్ టు ది క్వశ్చన్.